హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. హ్యాండ్ కటింగ్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అండి. ఈ షార్ట్ హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలని మీకు క్లియర్గా చూపిస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. నేను అదేవిధంగా హెమ్మింగ్ ఎలా క్రాసులు కట్ చేసుకోవాలనేది హెమ్మింగ్ కోసం కూడా పట్టీలు కట్ చేస్తున్నాను. సో మరి అదొక వీడియో చూడకుండా ఇదే వాచ్ చేయండి. సో డెఫినెట్గా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను 4 ఫోల్డింగ్స్ అనేది వేశాను. నాకు ఆపోజిట్ ఉండేటట్టు ఇక్కడ ఓపెన్స్ అనేది చూపిస్తున్నాను చూడండి. తర్వాత ఎడ్జెస్ ఒకే విధంగా ఉండేటట్టు చూసుకొని 1/2 ఇంచ్ అనేది నేను ఖర్చుకు ఇచ్చేసాను. తర్వాత వచ్చేసి బ్లౌజ్ హైట్ ఉంటుంది కదా, అక్కడ లైట్గా లాస్ట్కి మార్కింగ్ ఇచ్చేసి అలానే ఖర్చు కూడా ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసాను. ఖర్చుకైతే మార్కింగ్ ఇచ్చామో అక్కడ ఇలా పొడుగ్గా మార్క్ చేసుకోండి. ఇది వచ్చేసి అండర్ ఆర్మ్కి 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ ఇచ్చేసాను. ఇది వచ్చేసి షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ అనేది ఇచ్చేసాను. ఇలా కరువు స్కేల్ ఉంటుంది. ఇది హ్యాండ్ నీట్గా రావడానికి యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి ఇలా కొన మాత్రం 3 ఇంచెస్ దగ్గర, అది ఎడ్జ్ మాత్రం ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర పెట్టి ఇలా నీట్గా వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోండి. అంతేనండి, చాలా సులువుగా మనకు హ్యాండ్ కటింగ్ షేప్ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి మిడిల్ దగ్గర టక్స్ పెట్టుకోండి. మనం బ్లౌజ్ అటాచ్ చేసేటప్పుడు మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనము హెమ్మింగ్కి క్రాస్లు యూజ్ చేస్తాం కదా, ఆ హెమ్మింగ్ క్రాస్లు ఎలా యూజ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. మనం ఆల్రెడీ ఇందులో హ్యాండ్ క్లాత్ తీసాక ఇక్కడ స్కేల్ ఉంటుంది కదా, మీకు మినీ స్కేల్ అయినా షార్ట్ స్కేల్ అయినా మనము హెమ్మింగ్ కోసమే కాబట్టి మన క్లాత్ అవసరం లేదు, 1 ఇంచ్ ఉంటే చాలు. సో నేను ఇక్కడ చిన్న స్కేల్తో ఒక హైట్గా క్రాస్గా ఇలా కట్ లైన్ అనేది మార్క్ చేస్తున్నాను. ఈ లైన్స్ వచ్చేసి ఒక 2 ఉండాలి. మనకు 2 లైన్స్లో 4 క్రాస్లు అనేది వస్తుందన్నమాట. మనకి ఇందులో 3 క్రాస్లు అయితే సరిపోతాయి అన్నమాట. ఓకేనా? మనం పైపింగ్కి కూడా ఇలానే క్రాస్లు అనేది కట్ చేసుకోవాలి. పైపింగ్కి కానీ హెమ్మింగ్ కానీ క్రాస్లు అనేది ఇలా కట్ చేసుకోవాలి. పైపింగ్కి అయితే 1.5 ఇంచ్ కట్ చేసుకోండి. హెమ్మింగ్కి అయితే 1 ఇంచ్ మాత్రమే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న మార్కింగ్ చేసిన క్రాస్లని ఇలా నీట్గా అదే మార్కింగ్ మీద సిజర్తో నీట్గా కట్ చేసుకోండి. చాలా సులువు అండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. డెఫినెట్గా వీడియో మాత్రం లెంత్ పెట్టకుండా మనకి ఏదైతే యూజ్ ఉంటుందో అంతే మాత్రం మనం వీడియో చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే వాచ్ చేస్తూ ఉండండి.